నీట్ పేపర్ లీక్ విద్యార్థుల నిరసన నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కేనని స్పష్టం చేస్తుంది. నిరసన సందర్భంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలపై కూడా విచారణ జరగాల్సినదని అభిప్రాయపడింది. అదే సమయంలో నిరసనకారులు హింసాత్మక చర్యలు జరిగినట్లయితే వారిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనల్లో ఒకే విధమైన విధానం ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. చట్టాన్ని అమలు చేసే పోలీసుల జీవితం కూడా అంతే విలువైనదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిరసన అంటే లాఠీ చార్జ్ కాదని, అలాగే హింస కూడా కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు, చట్టబద్ధమైన పోలీసు చర్యల మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని పిటిషన్లను రేపు ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.